హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ స్ట్రాటజీ జీకేకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ డ్యామ్స్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యాన్స్ ఫార్మ్స్, ఇంకా మనకు డిఫరెంట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్, సో ఇలా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కొన్ని కవర్ చేయడం జరిగింది. సో దానికి రిలేటెడ్ ఇప్పుడు మనము ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి ఎంసీక్యూస్ చూడబోతున్నాము. సో ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా మనకు రాబోయే ప్రతి ఎగ్జామ్ లైక్ ఎస్ఎస్సి కావచ్చు అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కావచ్చు, సో డిఫెన్స్ కావచ్చు, ఇలా ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను మనకు ఇండియాలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఎగ్జామ్స్లో మనకు లైక్ సీజీఎల్ ఎగ్జామ్, సో ఎన్టీపీసీ, సో ఎన్డీఎస్, ఏడీఎస్, ఎఫ్క్యాట్, సో ఇలా అన్ని ఎగ్జామ్స్ నుంచి కూడా మనకు అడిగినటువంటి టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఫస్ట్ క్లాస్ కాబట్టి సో మనము స్టార్ట్ చేద్దాము. సో ర్యాపిడ్ ఫైర్ అంటే మనకు ఎలా ఉంటుందంటే, ఈ సిరీస్ వచ్చేసి మనకు కొంచెం మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది, 10 సెకండ్స్. సో ఈ 10 సెకండ్స్లో మీరు ఆన్సర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ మనము చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను ఫ్రెండ్స్. సో 10 సెకండ్స్లో మీరు క్వశ్చన్ని ప్రాపర్గా చదివి ఆన్సర్ అనేది మీరు చెప్పాలి, ఓకేనా. సో టైం స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ దీస్ స్టేట్స్ ఇస్ ద సత్యేంద్ర మోహన్ దేవ్ స్టేడియం సిచ్యువేటెడ్? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. సత్యేంద్ర మోహన్ దేవ్ స్టేడియం. సో ఫ్రెండ్స్, మనకు సత్యేంద్ర మోహన్ దేవ్ స్టేడియం వచ్చేసి ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది ఫ్రెండ్స్. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే పసిఘాట్ ఎయిర్పోర్ట్. సో పసిఘాట్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి వచ్చేసి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి వచ్చేసి కర్ణాటక, ఆప్షన్ డి వచ్చేసి గుజరాత్. సో ఫ్రెండ్స్, పసిఘాట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈజ్ బేస్డ్ ఇన్ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మనకి ఎక్కడుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి జకార్తా, ఆప్షన్ సి లాసినీ స్విట్జర్లాండ్, ఆప్షన్ డి వచ్చేసి మాడ్రిడ్ స్పెయిన్. సో మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకు ఆన్సర్ వచ్చేసి లాసినీ స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అజర్బైజాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ బ్యాంగ్యూ, ఆప్షన్ బి బాకు, ఆప్షన్ సి తిబ్లిసి, ఆప్షన్ డి మిన్స్క్. సో ఫ్రెండ్స్, మనకు అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బాకు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బైటన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి గోల్ఫ్, ఆప్షన్ బి వచ్చేసి క్రికెట్, ఆప్షన్ సి వచ్చేసి ఫుట్బాల్, ఆప్షన్ డి వచ్చేసి హాకీ. బైటన్ కప్. సో ఫ్రెండ్స్, బైటన్ కప్ వచ్చేసి రిలేటెడ్ టు హాకీ. నెక్స్ట్ క్వశ్చన్, దుమ్హాల్ ఈజ్ ద ఇండియన్ ఫోక్ డ్యాన్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్. సో దుమ్హాల్ అనేది మనకు ఏ స్టేట్లో కనబడుతుంది ఇండియాలో. ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ డి వచ్చేసి అస్సాం. దుమ్హాల్. సో ఫ్రెండ్స్, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో ఫ్రెండ్స్, మనం టోటల్గా 50 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్, ఓకేనా. సో క్లౌడెడ్ లెపర్డ్ వచ్చేసి మనకు త్రిపురలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అట్. మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యొక్క ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతున్నారు. యూఎస్ ఒకటి ఆప్షన్, సెకండ్ ఆప్షన్ స్విట్జర్లాండ్, థర్డ్ ఆప్షన్ ఆస్ట్రియా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫ్రాన్స్. సో ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ మనకు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క విపో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. ఒకటి వచ్చేసి హైదరాబాద్, సెకండ్ అమృత్సర్, థర్డ్ గౌహతి, ఫోర్త్ వన్ కోల్కతా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ వచ్చేసి కోల్కతా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ ఆన్. సో మనకు ఇంటర్నేషనల్గా మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? 14th April, 21st February, 10th January, 1st March. ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే వచ్చేసి మనకు 21st February సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సవాయి మాన్సింగ్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ వన్ పంజాబ్, సెకండ్ హిమాచల్, థర్డ్ వన్ హర్యానా, ఫోర్త్ రాజస్థాన్. సవాయి మాన్సింగ్ స్టేడియం. సో ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చేసి మనకు రాజస్థాన్ ఫ్రెండ్స్. ఓకేనా, సవాయి మాన్సింగ్ స్టేడియం. నెక్స్ట్ వన్, నామ్దఫా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? అరుణాచల్ ఒకటి, నెక్స్ట్ కర్ణాటక, థర్డ్ అస్సాం, ఫోర్త్ ఒడిస్సా. నామ్దఫా నేషనల్ పార్క్. సో ఫ్రెండ్స్, నామ్దఫా నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మసిడోనియా క్యాపిటల్ ఏది? ఫస్ట్ వన్ బెయిరూట్, సెకండ్ ట్రిపోలి, థర్డ్ వన్ స్కాప్జే, ఫోర్త్ వన్ విల్నియస్. మెసిడోనియా క్యాపిటల్. సో మీకు క్యాపిటల్స్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఏవైతే మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కంట్రీస్, సో వాటన్నిటికి సంబంధించి క్యాపిటల్ కరెన్సీస్ అనేది తెలిసి ఉండాలి. సో మెసిడోనియా క్యాపిటల్ వచ్చేసి స్కాప్జే. నెక్స్ట్ క్వశ్చన్, బార్గి డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? మనకు బార్గి డ్యామ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ మహారాష్ట్ర, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ గుజరాత్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్. బార్గి డ్యామ్. సో ఫ్రెండ్స్, బార్గి డ్యామ్ వచ్చేసి మనకు ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, తర్పా నాచ్ ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? తర్పా నాచ్. ఫస్ట్ వన్ రాజస్థాన్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ బీహార్, ఫోర్త్ యూపీ. తర్పా నాచ్. సో తర్పా నాచ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ హ్యాజ్ ఇట్ హెడ్ క్వార్టర్స్ అట్? మనకు యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వియన్నా ఆస్ట్రియా, సెకండ్ వన్ బర్న్ స్విట్జర్లాండ్, థర్డ్ వన్ లండన్ యూకే, ఫోర్త్ వన్ రోమ్ ఇటలీ. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ హెడ్ క్వార్టర్స్. సో ఫ్రెండ్స్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వచ్చేసి మనకు బర్న్ స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, బగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి అస్సాం, సెకండ్ జార్ఖండ్, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ వన్ వెస్ట్ బెంగాల్. బగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఫ్రెండ్స్, బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ప్లేయర్ జ్యోతి రాంధవా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? మనకు ఇండియన్ ప్లేయర్ అయినటువంటి జ్యోతి రాంధవా సో విచ్ ఫోర్ స్పోర్ట్స్కి రిలేటెడ్? గోల్ఫ్, సెకండ్ వన్ బ్యాడ్మింటన్, థర్డ్ షూటింగ్, ఫోర్త్ టెన్నిస్. సో ఫ్రెండ్స్, మనకు దీని ఆన్సర్ వచ్చేసి జ్యోతి రాంధవా బిలాంగ్స్ టు గోల్ఫ్. ఓకేనా. నెక్స్ట్ వన్, మాధవరాజ్ సింధియా క్రికెట్ గ్రౌండ్ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ స్టేట్? మనకు మాధవరాజ్ సింధియా క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ బీహార్, సెకండ్ గుజరాత్, థర్డ్ ఒడిశా, ఫోర్త్ వెస్ట్ బెంగాల్. సో ఫ్రెండ్స్, మనకు మాధవరాజ్ సింధియా క్రికెట్ స్టేడియం గ్రౌండ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, వరల్డ్ ఓజోన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ స్టేట్? మనకు వరల్డ్ ఓజోన్ డే అనేది ఏ డేట్లో సెలబ్రేట్ చేస్తారు? ఫస్ట్ వన్ November 15th, సెకండ్ వన్ 9th October, థర్డ్ వన్ 22nd December, ఫోర్త్ వన్ 16th September. టైమర్ స్టార్ట్స్. సో ఫ్రెండ్స్, మనకు వరల్డ్ ఓజోన్ డే వచ్చేసి మనకు 16th September రోజు సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దూద్ సాగర్ ఫాల్స్ ఈజ్ ఏ వాటర్ ఫాల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ యూపీ, ఫోర్త్ గోవా. దూద్ సాగర్ ఫాల్స్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అండ్ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కూడా. సో ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చేసి గోవా. ఓకేనా. నెక్స్ట్ వన్, అస్మారా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ఫస్ట్ వన్ సెనిగల్, సెకండ్ జార్జియా, థర్డ్ కిర్గిస్తాన్, ఫోర్త్ ఇట్రియా. అస్మారా. సో ఫ్రెండ్స్, మనకు అస్మారా క్యాపిటల్ వచ్చేసి ఇరిట్రియా. ఓకేనా. నెక్స్ట్ వన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ విచ్ రివర్? సో మనకు సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏ రివర్ పైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది? ఫస్ట్ వన్ గోదావరి, సెకండ్ సాబర్మతి, థర్డ్ వన్ మహానది, ఫోర్త్ వన్ నర్మదా.
సో మనకు రీసెంట్గా యూనిటీ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇది మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది మనకు నర్మదా రివర్ పైన కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, కానా టైగర్ రిజర్వ్ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ స్టేట్? మనకు కానా టైగర్ రిజర్వ్ మీకు ఏ స్టేట్ ఆఫ్ ఇండియాలో కనబడుతుందంటే ఫస్ట్ వన్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ చెప్పండి. సో మీరు క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ అనేది మీరు మీ అంటే తెలుస్తుండాలి. ఓకేనా మీకు ఆన్సర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఆన్సర్ కానా టైగర్ రిజర్వ్ అనేది మనకు మధ్యప్రదేశ్లో ఉంది, ఎంపీలో. ఓకేనా. నెక్స్ట్, లోక్ప్రియ గోపీనాథ్ బర్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? అంటే మనకు ఎక్కడ ఉందంటే ఇది ఫస్ట్ వన్ గువాహతి, సెకండ్ భువనేశ్వర్, థర్డ్ ఇందోర్, ఫోర్త్ వన్ పూణే. సో లోక్ప్రియ గోపీనాథ్ బర్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? చాలా ఫేమస్ ఎయిర్పోర్ట్ ఇది. సో మనకు ఆన్సర్ వచ్చేసి గౌహతి, అస్సాంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ ద వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ డే అబ్జర్వ్డ్ గ్లోబలీ? మనకు వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము? ఫస్ట్ వన్ ఏప్రిల్ 25, సెకండ్ మే 8, ఫస్ట్ జూలై అండ్ 20 మార్చ్. సో ఫ్రెండ్స్ మనకు దీని ఆన్సర్ వచ్చేసి మే 8. ఓకేనా. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ఈజ్ బేస్డ్ అట్? మనకు ఎన్డీబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యారిస్, సెకండ్ బర్న్, థర్డ్ వియన్నా, ఫోర్త్ షాంఘై. సో ఫ్రెండ్స్ మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ వచ్చేసి షాంఘై ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, రిలయన్స్ స్టేడియం ఈజ్ ఏ క్రికెట్ గ్రౌండ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మనకు రిలయన్స్ స్టేడియంకి సంబంధించి క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ అస్సాం, ఫోర్త్ ఒడిశా. ఎక్కడ ఉంది చెప్పండి. సో ఫ్రెండ్స్ మీరు విత్ ఇన్ ద ఈ టైం లిమిట్లో మీరు ఆన్సర్ కనుక చేసి ఉండాలి ఖచ్చితంగా. సో రిలయన్స్ స్టేడియం అనేది మన గుజరాత్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జౌన్పూర్ ఈజ్ లొకేటెడ్ అలాంగ్ విచ్ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్? మనకు జౌన్పూర్ అనేది ఏ రివర్ బ్యాంక్ పైన మనకు సిచ్యువేట్ అయి ఉందంటే ఫస్ట్ వన్ గంగా, సెకండ్ గోమతి, థర్డ్ సరస్వతి, ఫోర్త్ యమునా. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? జౌన్పూర్. సో ఫ్రెండ్స్ మనకు జౌన్పూర్ అనేది ఏ రివర్ పైన ఉందంటే గోమతి రివర్ పైన ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సీస్ ICES హ్యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అట్? మనకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్ కోపెన్హాగన్, సెకండ్ దుబాయ్, థర్డ్ క్లాగ్ని, ఫోర్త్ బ్రసెల్స్. సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి మనకు కోపెన్హాగన్, డెన్మార్క్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బగురంబా ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్స్? సో బగురంబా అనేది మనకు ఏ స్టేట్కి సంబంధించిన ఫోక్ డాన్స్ ఫ్రెండ్స్? ఫస్ట్ వన్ అస్సాం, సెకండ్ గోవా, థర్డ్ హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ కర్ణాటక. బగురుంబా. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో బగురుంబా అనేది మనకు అస్సాంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ EBRD అంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఫస్ట్ వన్ లండన్, సెకండ్ ఆప్షన్ మాస్కో, థర్డ్ ఆప్షన్ బీజింగ్, ఫోర్త్ వన్ లగ్జంబర్గ్, కిచ్బర్గ్. సో దీని ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. సో మనకు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ EBRD వచ్చేసి మనకు లండన్ UKలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, కీవ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఫస్ట్ ఆప్షన్ బెలారస్, సెకండ్ టర్కీ, థర్డ్ జార్జియా, ఫోర్త్ యుక్రెయిన్. సో కీవ్ క్యాపిటల్ ఏంటి? కీవ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? సారీ. సో మనకు కీవ్ వచ్చేసి యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ ఫ్రెండ్స్. ఓకేనా. సెకండ్. నెక్స్ట్ వన్, సో ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అనేది మనకు ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు? సో ఇంటర్నేషనల్ మౌంటైన్ డే ఫస్ట్ ఆప్షన్ 19 నవంబర్, సెకండ్ 11 డిసెంబర్, థర్డ్ 29 ఆగస్ట్, సో ఫోర్త్ వన్ వచ్చేసి 21 సెప్టెంబర్. సో ఫ్రెండ్స్ మనకి ఇంటర్నేషనల్ మౌంటైన్ డే వచ్చేసి ప్రతి ఇయర్ 11 డిసెంబర్ సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మనకు ఇందిరా ప్రియదర్శిని అనేది ఏ స్టేట్లో ఉంది? ఫస్ట్ పూణే, సెకండ్ చండీగఢ్, థర్డ్ భోపాల్, ఫోర్త్ విశాఖపట్నం. సో ఫ్రెండ్స్ మనకి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వచ్చేసి విశాఖపట్నంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, తుంగభద్ర డ్యామ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? సో తుంగభద్ర డ్యామ్ అనేది ఏ స్టేట్లో ఉంది? తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక. So this is also most repeated question.
సో మనకు తుంగభద్ర డ్యామ్ చాలా మంది తెలిసే ఉంటుంది. సో మనకు కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నాసిక్ సిటీ ఇన్ మహారాష్ట్ర ఇస్ సిచ్యువేటెడ్ అలాంగ్ విచ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. సో నాసిక్ సిటీ అనేది మనకు ఏ రివర్ పైన మనకు బ్యాంక్ సిచ్యువేట్ అయి ఉందంటే ఫస్ట్ వన్ నర్మదా, సెకండ్ గోదావరి, థర్డ్ భద్ర, ఫోర్త్ సావిత్రి. సో ఫ్రెండ్స్ నాసిక్ అనేది మనకు గోదావరి రివర్ పైన సిచ్యువేట్ అయి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, సరిస్కా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్స్. సో సరిస్కా అనేది మనకు ఏ స్టేట్లో ఉంది? ఫస్ట్ పంజాబ్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ అస్సాం, ఫోర్త్ హర్యానా. సో మనకు సరిస్కా వచ్చేసి రాజస్థాన్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ హ్యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్. ఇంటర్నేషనల్ యొక్క సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్యారిస్, సెకండ్ వియన్నా, థర్డ్ మాంట్రియల్ కెనడా, ఫోర్త్ మాడ్రిడ్ స్పెయిన్. సో ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే మాంట్రియల్ కెనడాలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. మనకు కొచ్చి, రాంచీ, గ్వాలియర్ అండ్ నాగ్పూర్. సో ఏ సిటీలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది? కొచ్చి, రాంచీ, గ్వాలియర్, నాగ్పూర్. సో ఫ్రెండ్స్ మనకు అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి నాగ్పూర్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, లిలాంగ్వే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? తువాలు, సర్బియా, పెరాగ్వే, మలావి. సో ఫ్రెండ్స్ మనకు లిలాంగ్వే యొక్క క్యాపిటల్ ఏదంటే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏ కంట్రీ అంటే మలావి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, కేలో దియో నేషనల్ పార్క్ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో మన కేలో దియో నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్. సో ఫ్రెండ్స్ మనకు కేలో దియో నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ కంట్రీ. మనకు వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏ కంట్రీలో ఉంది? ఫస్ట్ బ్రుసెల్స్ బెల్జియం, సెకండ్ లండన్ యూకే, థర్డ్ న్యూయార్క్ యూఎస్ఏ, ఫోర్త్ వన్ జెనీవా స్విట్జర్లాండ్. సో ఫ్రెండ్స్ మనకు వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్రుసెల్స్ బెల్జియంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, నీలగిరి మౌంటైన్ రైల్వే ఈజ్ ద ఓన్లీ రైల్వే ట్రాక్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ విచ్ స్టేట్. మనకు నీలగిరి మౌంటైన్ రైల్వే అనేది ఏ స్టేట్లో ఉంది? ఫస్ట్ సిక్కిం, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ తమిళనాడు. సో ఫ్రెండ్స్ మనకు నీలగిరి అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మనకు తమిళనాడులో ఉంది రైల్వే. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ ఈజ్ హెల్డ్ ఆన్ విచ్ ఆఫ్ దిస్ డేస్. అంటే మనకు ఏ డేలో మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ని సెలబ్రేట్ చేస్తారు? ఫస్ట్ వన్ October 24, సెకండ్ వన్ July 29, థర్డ్ వన్ November 16, ఫోర్త్ వన్ February 4th. సో ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్ వచ్చేసి మనకు ఏ డేలో సెలబ్రేట్ చేస్తారంటే ఆన్సర్ వచ్చేసి మనకు November 16th. ఓకేనా. నెక్స్ట్ వన్, సో విచ్ అమాంగ్ దిస్ ఈజ్ జనరలీ యూజ్డ్ యాజ్ ఏ టర్మ్ టు డినోట్ యాజ్ ఫాస్ట్ స్వింగింగ్ యార్కర్ బాల్ ఇన్ ద గేమ్ ఆఫ్ క్రికెట్. సో మనకు దీంట్లో ఏ టర్మ్ని యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ గ్రేప్స్, సెకండ్ యాపిల్, థర్డ్ ఆరెంజ్, ఫోర్త్ బనానా. సో ఈ టర్మ్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి బనానా. నెక్స్ట్ వన్, కాజీ నజ్రుల్ ఇస్లాం ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది స్టేట్స్? ఫస్ట్ వన్ వెస్ట్ బెంగాల్, సెకండ్ పంజాబ్, థర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఫోర్త్ కేరళ. కాజీ నజ్రుల్ ఇస్లాం ఎయిర్పోర్ట్. సో ఫ్రెండ్స్ మనకు ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద సివిలియన్ అవార్డ్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇట్స్ సిటిజన్స్? సో నాట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ భారత్ రత్న, సెకండ్ వీర్ చక్ర, థర్డ్ పద్మశ్రీ, ఫోర్త్ పద్మ విభూషణ్. సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి వీర్ చక్ర. ఓకేనా. నెక్స్ట్ వన్, రాధానగరి డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ అక్రాస్ భోగవతి రివర్ ఇన్ విచ్ స్టేట్? మనకు ఏ స్టేట్లో ఉంది రాధానగరి డ్యామ్? ఫస్ట్ వన్ హర్యానా, సెకండ్ గుజరాత్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్.
సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి రాధానగరి డ్యామ్ మహారాష్ట్రలో ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మనకు స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎన్డీఏ, డిఫెన్స్, సిడిఎస్, ఆఫ్కాట్, సో ఇలా వేరియస్ ఎగ్జామ్స్ నుంచి అడిగినటువంటి టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ నేను చేసిన ప్రీవియస్ క్లాసెస్లో కింద కామెంట్స్ వచ్చాయి. సో ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే సిరీస్ చేస్తున్నారు, సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్పాలని. సో ఫ్రెండ్స్ ఇది చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది, సో సారీ ఫర్ దట్. సో ఫ్రెండ్స్ ఈ ఇనిషియేటివ్, ఈ సిరీస్ అనేది ఎలా ఉందో చెప్పండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోస్ ఇంకా మరిన్ని కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ లైక్స్ అండ్ మీ లైక్స్ వల్లనే నాకు తెలుస్తుంది, మీ కామెంట్స్ వల్లనే. సో నేనైతే మరిన్ని వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది అండ్ సిరీస్ని కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో లైక్ ద వీడియో ప్లీజ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.